పాశ్చాత్య దేశాల సమాజాలు నిజానికి అతలాకుతలమవుతున్నాయి. సో అందులో ముఖ్యమైన అంశం ఏంటి అనంటే ఈ జెండర్ చేంజ్‌కి సంబంధించి. అంటే ఆడవాళ్ళు మగవాళ్ళుగా, మగవాళ్ళు ఆడవాళ్ళుగా మీరు ఇప్పుడు ఈవెన్ ఇంతకుముందు చాలా సార్లు ప్యూబర్టీ బ్లాకర్స్ ఇట్లాంటివన్నీ చెప్తున్నారు. కొత్త కొత్త ఆపరేషన్‌లు చేయించుకున్న వాళ్ళు. ఈవెన్ అంతకుముందు తులసి గబార్డ్ స్టేట్మెంట్ కూడా చూసాం మనం. చాలా చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి ఈ జెండర్ చేంజ్ ఆపరేషన్స్ విపరీతంగా సర్జరీస్ పెరిగిపోతున్నాయి అని ఆమె ఆవేదన వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. సో దీనివల్ల కలిగే దుష్ఫలితాల గురించి ఒక ఆర్టికల్ లేదా ఒక రివ్యూ రిపోర్ట్ ఒకటి వచ్చింది. డిస్కవర్ మెంటల్ హెల్త్ నుంచి వచ్చినటువంటి రిపోర్టు. ఇదొక పత్రికలో వచ్చినటువంటి వార్తా కథనం. ఎ న్యూ పేపర్ రివీల్స్ డివాస్టేటింగ్ హార్మ్స్ ఆఫ్ క్రాస్ సెక్స్ హార్మోన్స్. ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అసలు నిజానికి ఈ సెక్స్ చేంజ్ చేసుకోవడం వల్ల వచ్చినటువంటి అనేక ఇబ్బందుల గురించి అనేక విషయాలు తెలియజేస్తూ డిస్కవర్ మెంటల్ హెల్త్ ఒక డాక్యుమెంట్ లేదా ఒక ఆర్టికల్ రిలీజ్ చేసింది. సో దీని డీటెయిల్స్ ఏంటి, నిజానికి అక్కడ మాత్రం విపరీతంగా ఈ సర్జరీలు జరుగుతున్నాయి కదా? కరెక్ట్. వీళ్ళు రాసిన ఆర్టికల్ పేరు ఎమర్జింగ్ అండ్ అక్యూములేటింగ్ సేఫ్టీ సిగ్నల్స్ ఫర్ ద యూజ్ ఆఫ్ ఎస్ట్రోజన్ అమాంగ్ ట్రాన్స్జెండర్ ఉమెన్. ఇది ఆ ఆర్టికల్ టైటిల్. దీన్ని ఆథర్ చేసింది, దీన్ని రాసింది ఎవరంటే లారెన్ షార్ట్స్ అనే ఒక వ్యక్తి, తర్వాత కొలీగ్స్ వాళ్ళందరూ కలిసి చేశారు ఇది. దీంట్లో కీలకంగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ట్రాన్స్జెండర్ అనుకున్నటువంటి పురుషులు వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఎస్ట్రోజన్ ఎక్కువ తీసుకుంటున్నారు. ఎస్ట్రోజన్ స్త్రీలకు కావాల్సింది. టెస్టోస్టెరాన్ బ్లాకర్స్ పెడుతున్నారు. మనిషికి నార్మల్గా, మగవాడికి నార్మల్గా టెస్టోస్టెరాన్ అన్నది ఎక్కువ మోతాదులో ఉంటుంది. అందువల్లే పురుషాంగాలు పనిచేయడము, పురుషుడిగా వ్యవహరించడం ఇవన్నీ ఉంటాయి. దానిని బ్లాక్ చేసి ఎస్ట్రోజన్ తీసుకోవడం వల్ల తనలో స్త్రీయత్వం పెరుగుతుంది. సో ఇటువంటివన్నీ చేయడంతో ఇవన్నీ కూడా అఫీషియల్. లింగ మార్పిడి సర్జరీలు చేసినా కానీ కూడా, సర్జరీ చేసినా చేయకపోయినా కొంతమంది సర్జరీలు చేసుకోరు కానీ ఇవి తీసుకుంటారు. ఇటువంటి పిచ్చి వికృతమైనటువంటి సంస్కృతి వెస్ట్లో మనం చూస్తున్నాం. మన దేశంలో కూడా క్రమేపీ మొదలైంది అది. దీనివల్ల వచ్చే పరిణామాలు వాళ్ళన్నీ వివరించుకుంటూ చాలా డీటెయిల్గా రిపోర్ట్ రాశారు. దీంట్లో చాలా చెప్పారు. దాంట్లో ఒకటి మేల్ ఫర్టిలిటీ దెబ్బతింటుంది అంటున్నారు. స్పర్మ్ మాయమైపోతుంది, స్పర్మ్ శక్తి పోతుంది అంటున్నారు. రెండు, వాళ్ళు ఏం చెప్తున్నారంటే కార్డియోవాస్కులర్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ చాలా విపరీతంగా వస్తున్నాయని చెప్తున్నారు. అంటే నార్మల్ పురుషుడికిను వీళ్ళకి కంపేర్ చేసి చూస్తే వీళ్ళ పర్సంటేజ్ చాలా ఎక్కువగా ఉంటుంది అటువంటి ఎస్ట్రోజన్ ఎక్కువ తీసుకోవడము ఇటువంటివన్నీ చేస్తే కనుక. అలాగే విటిఈ అంటారు, అంటే వీనస్ థర్మోబాంబలిజం అన్నటువంటి ఒక స్పెషల్ ప్రాబ్లం హార్ట్కి సంబంధించి వస్తుంది అని చెప్పేసి ఈ ఆర్టికల్లో పేర్కొన్నారు వాళ్ళు. తర్వాత కాగ్నిటివ్ రిస్క్స్, అంటే వీళ్ళలో అల్జైమర్స్ లాంటివి రావడం కావచ్చు, రికగ్నైజ్ చేయకపోవడం కావచ్చు, అంటే మెమరీ లాసెస్ లాంటివి కావచ్చు, వాళ్ళ ఆలోచన దృక్పథం, వాళ్ళ ధారణా శక్తి ఇవన్నీ పడిపోయేటువంటి ప్రమాదం ఉంది అని చెప్తున్నారు. అలాగే మనకు డిమెన్షియా డబుల్ అవుతోంది వీళ్ళ కేసుల్లో అని చెప్తున్నారు. డిమెన్షియా అంటే తెలుసు కదా మనకు, కంప్లీట్గా ఒక పిచ్చితనం అంటాం మన తెలుగులో అయితే. అటువంటి పరిస్థితికి వచ్చేటువంటి సూచనలు వీళ్ళలో డబుల్ అవుతుంది అని చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారు, వీళ్ళకి ఆటో ఇమ్యూన్ డిజీజ్ ఇవి వస్తున్నాయి అంటున్నారు. అంటే శక్తి మన మీద వస్తున్నటువంటి బయట ఉన్న ప్రపంచంలో ఉన్నటువంటి ఏవైతే మనకు వైరస్లు ఇవన్నీ ఉన్నాయో వాటిని తట్టుకునేటువంటి శక్తి మనలో కంప్లీట్గా క్షీణిస్తుంది అని చెప్తున్నారు. అలాగే జూపస్ అండ్ సిస్టమిక్ స్క్లెరోసిస్ అన్నటువంటి రోగాలు వస్తున్నాయని చెప్తున్నారు వాళ్ళు. తర్వాత మెటబాలిజం మొత్తం ఎఫెక్ట్ అవుతుంది. మెటబాలిజం అంటే ఏంటి, మనం తిన్న అన్నం జీర్ణించుకోవాలి, మనం పీల్చుకుంటున్న గాలి అది ప్యూరిఫై అవ్వాలి, తర్వాత మనకు మూత్ర విసర్జన, ఇవన్నీ నార్మల్ మెటబాలిజం ఏది ఉందో ఇవన్నీ కూడా దెబ్బతింటున్నాయి దీంతో అని చెప్తున్నారు. ఇన్సులిన్ రెసిస్టెన్స్ 80% పెరగబోతోంది అంటున్నారు. అంటే డయాబెటీస్ వస్తే కనుక ఎన్ని మందులు వేసినా తగ్గేటువంటి పరిస్థితి లేదు. ఇవన్నీ పరిణామాలు దీనివల్ల వస్తున్నాయి అంటున్నారు. క్యాన్సర్ ఇన్సిడెన్స్ బాగా పెరుగుతోంది అంటుంది ఈ ఆర్టికల్. అలాగే మనం చూస్తే కనుక క్యాన్సర్లో కూడా థైరాయిడ్ క్యాన్సరు, టెస్టిక్యులర్ క్యాన్సర్స్, ఎందుకంటే అక్కడ మీరు అదే పనిగా సర్జరీతో ఏదో చేస్తున్నారు కాబట్టి టెస్టిక్యులర్ క్యాన్సర్ అవి వస్తున్నాయి. తర్వాత లాంగ్ టర్మ్ యూజ్ ఆఫ్ ఎస్ట్రోజన్ ఆర్ టెస్టోస్టెరాన్ బ్లాకర్స్ ఇవి వాడడం వల్ల ఈ సమస్యలన్నీ వస్తున్నాయని ఇటువంటి రిపోర్ట్, చాలా దారుణంగా ఈ రిపోర్ట్ ఉన్నది. కరెక్ట్. కానీ అన్ఫార్చునేట్లీ ఈ డీప్ స్టేట్ ఏదైతే ఉందో వాళ్ళు ఈ అజెండాను పుష్ చేస్తున్నారు. అజెండాను పుష్ చేసి వ్యక్తిని చీల్చే దిశగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. మనుషులు పోతారు సార్, దాంట్లో ఉంది అది పోవాలనే ఉద్దేశము. రెండవది వాళ్ళని కంట్రోల్ చేయాలి. నేను పురుషుడినా స్త్రీనా నాకు తెలియని రోజు నేను చాలా సునాయాసంగా వాళ్లకు అధీనుడై ఉంటాను నేను. కాబట్టి అది వాళ్ళకి కావాలి. మొత్తం మానవ సమాజాన్ని వాళ్ళు శాసించాలి, కంట్రోల్ చేయాలి. దానికోసం దీన్ని అంత ఫండింగ్ ఇస్తున్నారు వాళ్ళు. సో డొనాల్డ్ ట్రంప్ లాంటి వాడు వచ్చి దెర్ ఆర్ ఓన్లీ 2 జెండర్స్ అనేసరికి వాళ్ళకి చాలా దెబ్బ తగిలింది. కానీ రీసెర్చ్ దానికి మనకు జంతువులలో ట్రాన్స్జెండరిజం మీద రీసెర్చ్ చేస్తున్నారు. సో ఇటువంటివి వికృతాకారమైనటువంటి
చాలా దారుణమైనటువంటి పరిస్థితులు వెస్ట్లో ఉన్నాయి. మన దేశంలో కూడా అవన్నీ వస్తున్నాయి, ఎక్కడ దూరంగా లేవు. మన దేశంలో కూడా లింగ మార్పిడి ఆపరేషన్స్ అన్నీ జరుగుతున్నాయి. మన దేశంలో కూడా ఈ ట్రాన్స్జెండర్ సంబంధించినటువంటి విషయాలు మన దేశం కూడా అక్కడ ఏం జరుగుతుందో కార్బన్ కాపీ ఇక్కడ ఉండబోతోంది. అందుకనే మనం ఈ సెక్షన్ పెట్టింది దానికోసం పెట్టాం. కరెక్ట్. సో మనం చెప్పగలిగిందంతా తస్మాత్ జాగ్రత్త. రైట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.